ఎన్టీ రామారావు గారు టాలీవుడ్‌ను నంబర్ 1 హీరోగా, ఏకఛత్రాధిపతిగా ఏలాడు. ప్రతి జానర్‌లో నటించి ట్రెండ్ సెట్ చేశారు. అన్ని వర్గాల ఆడియన్స్‌కి నచ్చే మూవీస్‌లో నటించి విపరీతమైన ఫ్యాన్ బేస్ అయితే సంపాదించుకున్నారు. 100, 200, 300, 400, 500 రోజులు కూడా ఏకధాటిగా మూవీస్ ఆడి హౌస్‌ఫుల్‌గా రన్ అయ్యాయి. తెలుగులోనే కాదు, హిందీ, తమిళ్, కన్నడ భాషలో కూడా మంచి మార్కెట్ అయితే ఉండేది. మరీ ముఖ్యంగా కర్ణాటకలో హెవీ ఫ్యాన్ బేస్ అయితే సంపాదించుకున్నారు. కర్ణాటకలో ఈయన సినిమాలు 1950 నుంచి రిలీజ్ అయ్యాయి. కర్ణాటకలో రిలీజ్ అయిన సినిమాలు ఆల్ టైమ్ హిట్స్‌గా నిలిచాయి. 50 రోజులకు పైగా 36 సినిమాలు, 21 సినిమాలు మాత్రం 100 రోజులకు పైగా ప్రదర్శింపబడి సెన్సేషన్ అయితే క్రియేట్ చేశాయి. కర్ణాటకలో 100 రోజులకు పైగా ఆడిన ఎన్టీ రామారావు గారి 21 సినిమాలేంటో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. అలాగే వీడియో లాస్ట్ వరకు చూసి ఈ వీడియోలో మీకు నచ్చిన మూవీ ఏదో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఇప్పుడైతే మన వీడియోలోకైతే వెళ్దాం. నంబర్ 1 పాతాళ భైరవి. ఎన్టీఆర్, ఎస్వి రంగారావుల కల్ట్ క్లాసిక్ ఫిల్మ్ ఇది. మాంత్రికుడి పాత్రలో ఎస్వి రంగారావు, తోడరాముడి పాత్రలో ఎన్టీ రామారావు గారు అద్భుత నటన కనబరిచారు. టాలీవుడ్‌లో 28 కేంద్రాల్లో 100 రోజులు ఆడితే, కర్ణాటకలోని గీతా థియేటర్‌లో 210 రోజులైతే ఆడింది. కర్ణాటకలో తెలుగు సినిమా సత్తా ఏంటో చూపింది. టాలీవుడ్‌లో చాలా సినిమాలకు ఇన్స్పిరేషన్ ఈ పాతాళ భైరవి. నెంబర్ 2 కర్ణాం. ఎన్టీ రామారావుతో పాటు శివాజీ గణేశన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఇదొక డబ్బింగ్ మూవీ. అయినా ఎన్టీఆర్ గారు యాక్టింగ్‌లో ఇరగదీశారు. అలాంటిది కర్ణాటకలోని మెజెస్టిక్ థియేటర్‌లో 105 రోజులైతే ఆడింది. కర్ణాటకలో మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎన్టీఆర్ గారికి తెచ్చిపెట్టింది ఈ ఫిల్మ్. నెంబర్ 3 గుండమ్మ కథ. ఎన్టీఆర్, ఏఎన్నార్ కీ రోల్‌లో నటించిన ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఇది. బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ అయితే క్రియేట్ చేసి వసూళ్ల వద్ద పారించింది. బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది గుండమ్మ కథ. టాలీవుడ్‌లో 100 రోజులు ఆడితే కర్ణాటకలోని మూవీలాండ్ థియేటర్‌లో 126 రోజులైతే ప్రదర్శింపబడింది. నెంబర్ 4 సీతారామ కళ్యాణం. 1961 సంక్రాంతి బరిలో రిలీజ్ అయి సక్సెస్ సాధించింది మూవీ. ఎన్టీ రామారావు గారు రావణ పాత్రలో టెర్రిఫిక్ యాక్టింగ్ కనబరిచారు. ఎన్టీఆర్ గారే దర్శకత్వం వహించడం మరో ఘనత. అలాంటిది కర్ణాటకలోని స్టేట్స్ థియేటర్‌లో 100 రోజుల పండుగ జరుపుకుంది. మన తెలుగులో 28 సెంటర్స్‌లలో రిలీజ్ అయి విజయవాడలో 156 రోజులైతే ఆడింది. నెంబర్ 5 పరమానందయ్య శిష్యుల కథ. సి. పుల్లయ్య దర్శకత్వంలో 1966లో రిలీజ్ అయింది మూవీ. ఎన్టీఆర్, విజయ, నాగయ్య, ముక్కరాల లాంటి టాప్ యాక్టర్స్ ముఖ్య పాత్రలో నటించారు. నందివర్ధన మహారాజు పాత్రలో అన్నగారు మంచి యాక్టింగ్ కనబరిచారు. అలాంటిది కర్ణాటకలోని మినర్వా టాకీస్‌లో 126 రోజులైతే ప్రదర్శింపబడింది మూవీ. నెంబర్ 6 పాండవ వనవాసం. ఇదొక పౌరాణిక చిత్రం. పౌరాణికాలు తెలుగువారి సొత్తు అనే కాన్సెప్ట్ మూవీకే ప్రధాన బలం. పౌరాణిక చిత్రాలకు ఆద్యం పోసింది ఈ పాండవ వనవాసం. తెలుగులోనే కాదు, కర్ణాటకలో కూడా సూపర్ హిట్ అయింది మూవీ. అలాంటిది కర్ణాటకలోని మెజెస్టిక్ థియేటర్‌లో 120 రోజులైతే ఆడింది. నెంబర్ 7 శ్రీకృష్ణ పాండవీయం. 1966 సంక్రాంతికి రిలీజ్ అయి పొంగల్ హిట్‌గా నిలిచింది మూవీ. ఎన్టీఆర్ గారు దర్శకత్వం వహించి ముఖ్య పాత్రలో నటించారు. భగవద్గీత గొప్పతనాన్ని, పాండవుల కష్టాలను కళ్ళకు కట్టినట్టు చూపింది మూవీ. అలాంటిది కర్ణాటకలోని మూవీలాండ్ థియేటర్‌లో 115 రోజులకు పైగా ప్రదర్శింపబడింది. నెంబర్ 8 శ్రీకృష్ణావతారం. ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణుడిగా, విష్ణుమూర్తిగా నటించిన చిత్రం ఇది. శోభన్ బాబు నారదుడిగా నటించడం మరో ఘనత. అలాంటిది కర్ణాటకలోని మినర్వా టాకీస్‌లో 107 రోజులైతే ఆడింది. నెంబర్ 7 చిక్కడు దొరకడు. ఎన్టీఆర్, జమున గారు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఈ చిక్కడు దొరకడు. డి. రామానాయుడు నిర్మించి ఎన్నో లాభాలనైతే అందుకున్నారు. అలాంటిది కర్ణాటకలోని స్టేట్స్ థియేటర్‌లో 105 రోజులైతే ఆడింది ఈ ఫిలిం. నెంబర్ 10 అగ్గిబారాటం. విఠలాచార్య టెర్రిఫిక్ స్టోరీతో తెరకెక్కించి కల్ట్ క్లాసిక్ హిట్‌ను అందుకున్నారు. ఇదొక జానపద ఫిలిం. అలాంటిది కర్ణాటకలోని మూవీలాండ్ థియేటర్‌లో 100 రోజులైతే ఆడింది. నెంబర్ 11 జయసింహ. ఎన్టీఆర్ గారు నటించిన మరో జానపద చిత్రం ఇది. మామూలు అంచనాలతో తెరకెక్కి హిట్ అయింది మూవీ. తెలుగులో 6 సెంటర్లలో 100 రోజులకు పైగా ఆడింది. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంది మూవీ. అలాంటిది కర్ణాటకలోని గీతా థియేటర్‌లో 119 రోజులైతే ఆడింది. నెంబర్ 12 దేవుడు చేసిన మనుషులు. ఇదొక యాక్షన్ డ్రామా ఫిలిం. హిందీ, తమిళ్ భాషలో కూడా రీమేక్ అయింది.
ఎన్టీఆర్‌తో పాటు కృష్ణ గారు కూడా ముఖ్య పాత్రలో నటించారు. అలాంటిది కర్ణాటకలోని మూవీల్యాండ్ థియేటర్‌లో 112 రోజులైతే ప్రదర్శింపబడింది. నెంబర్ 13 కోడలు దిద్దిన కాపురం. ఇదొక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. మూవీలోని డైలాగులు హైలైట్‌గా నిలవడంతో హిట్ అయితే అయింది మూవీ. సెంటిమెంట్ సీన్స్ పర్ఫెక్ట్‌గా కుదిరాయి. అలాంటిది కర్ణాటకలోని మినర్వా టాకీస్‌లో 130 రోజులైతే ఆడింది మూవీ. నెంబర్ 14 వెంకటేశ్వర మహాత్యం. 1960లో రిలీజ్ అయ్యి టెర్రిఫిక్ గ్రాస్ రాబట్టింది 'వెంకటేశ్వర మహాత్యం'. ఫ్యామిలీ ఆడియన్స్‌కైతే విపరీతంగా కనెక్ట్ అయింది మూవీ. అలాంటిది కర్ణాటకలోని స్వస్తిక్, గీత, మినర్వా ఈ 3 థియేటర్‌లో 100 రోజుల పండుగైతే జరుపుకుంది. నెంబర్ 15 మాయాబజార్. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వి రంగారావు లాంటి టాప్ యాక్టర్స్ ముఖ్య పాత్రలో నటించడంతో ఇండస్ట్రీగా నిలిచింది మాయాబజార్. టాలీవుడ్‌లో చాలా ఏరియాస్‌లో 100 రోజుల వరకు హౌస్‌ఫుల్‌గా అయితే రన్ అయింది. అలాంటిది కర్ణాటకలోని స్టేట్స్ థియేటర్‌లో 119 రోజులైతే ఆడింది. నెంబర్ 16 ఆరాధన. ఎన్టీఆర్, వాణిశ్రీ గారు ముఖ్య పాత్రలో నటించిన మ్యూజికల్ హిట్ 'ఆరాధన'. గ్రాండ్ ఓపెనింగ్స్ రాబట్టి వండర్స్ అయితే క్రియేట్ చేసింది. అలాంటిది కర్ణాటకలోని గీత, మినర్వా ఈ 2 థియేటర్‌లో 112 రోజుల దాకా ఆడింది. నెంబర్ 17 అడవిరాముడు. కె. రాఘవేంద్రరావు అన్నగారి కాంబోలో తెరకెక్కి ఇండస్ట్రీగా నిలిచింది మూవీ. స్టోరీ, స్క్రీన్ ప్లే, సాంగ్స్ బాగుండడంతో వసూళ్ల వరద పారించింది. అలాంటిది కర్ణాటకలోని మూవీల్యాండ్ థియేటర్‌లో 120 రోజులైతే ఆడింది 'అడవిరాముడు'. నెంబర్ 18 పెళ్లి చేసి చూడు. అన్నగారిని ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత దగ్గర చేసిన చిత్రం ఇది. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది 'పెళ్లి చేసి చూడు'. అలాంటిది కర్ణాటకలోని గీతా థియేటర్‌లో 105 రోజులైతే ఆడింది. కర్ణాటకలో డబుల్ ప్రాఫిట్‌ను అందించింది ఈ ఫిల్మ్. నెంబర్ 19 సంసారం. ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి నటించిన మల్టీ స్టారర్ ఇది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. అలాంటిది కర్ణాటకలోని గీతా థియేటర్‌లో 100 రోజుల పండుగ అయితే జరుపుకుంది మూవీ. నెంబర్ 20 వేటగాడు. ఎన్టీ రామారావు గారు నటించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇది. ఎన్టీఆర్, కె. రాఘవేంద్రరావు కాంబోలో తెరకెక్కిన 5వ చిత్రం ఇది. టాలీవుడ్‌లోనే కాదు కర్ణాటకలోని మూవీల్యాండ్ థియేటర్‌లో 200 రోజులైతే ఆడింది. నెంబర్ 21 బొబ్బిలిపులి. బీసీ సెంటర్స్‌లో బీభత్సం సృష్టించిన ఫేవరెట్ మూవీ 'బొబ్బిలిపులి'. బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. రిలీజ్ అయిన ప్రతి ఏరియాలో అల్టిమేట్ కలెక్షన్స్ రాబట్టింది. అలాంటిది కర్ణాటకలోని మెజెస్టిక్ థియేటర్‌లో 100 రోజులైతే ఆడింది. ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను.